గోదావరిలో అంటే సీ ఫుడ్ అంటే గోదావరిలో. ఈరోజు నేను మీకు రొయ్య పొట్టు టమాటా కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. చాలామంది చాలా హాట్గా వండుకుంటారు, కానీ మనం చేసే విధానంలో ఎంత ఎఫెక్ట్ పెడితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. రొయ్య పొట్టు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసే విధానం అనేది నేను ఛానల్ నేమ్ కింద వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. అది మీరు చూడండి తప్పకుండా. ఈ వీడియో షార్ట్ వీడియో కాబట్టి అన్నీ చెప్పలేనండి. సో ముందుగా ఏంటంటే రొయ్యలు బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని రొయ్యలని వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే నీచు వాసన ఉండదు. కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఫ్రై అవ్వంటే మధ్య మధ్యలో తిప్పుకోండి, మూత పెట్టేసుకుని అలా ఉంచేయండి, మాడిపోతాయి అనమాట. ఫ్రై అయిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు మనం వేగించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లోనే మనం ముందుగా కట్ పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. సో మీరు టమాటా వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఈ ప్లేస్లో ములక్కాడ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇదే ప్రొసీజర్లో మీరు చేసుకోవచ్చు అండి. టమాటా వేసుకుని టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి, మూత పెట్టుకుని. మగ్గిన తర్వాత ఏంటంటే అప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. మేము రెగ్యులర్గా ఈ వంటకం అనేది చేస్తామండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ క్లీనింగ్, ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటంటే ఒక్క ఇసుక కూడా లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇసుక కింద అయితే ఉండదనమాట. దీంట్లో కారం ఉప్పు వేసుకోండి. మీకు రుచికి తగినంత కారం ఉప్పు వేసుకుని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు అయితే వేసుకోండి. ఎందుకు నీళ్లు వేసుకోమన్నాను అంటే టమాటా వేసా కాబట్టి కొద్దిగానే, ఎక్కువ వద్దు. నూనెలోనే మగ్గాలి, నూనె ఎక్కువ వేయాలి. తర్వాత ఏంటంటే 10 నిమిషాల తర్వాత గరం మసాలా వేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుని స్టవ్